తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాను వెంకటేశ్వర స్వామి భక్తునని, అలిపిరి బ్లాస్ట్ నుంచి తనను ఆ స్వామివారే కాపాడారని గుర్తు చేసుకున్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పరాకాష్ఠకు చేరాయని, లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటం క్షమించరాని పాపమని ఆయన మండిపడ్డారు. దోషులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైకాపా నాయకులపై నిప్పులు చెరిగారు. 7 కొండల వాడికి 2 కొండలు చాలు అనే ఆలోచన విధానం నుండి పుట్టినవారు కాబట్టే ఈరోజు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు అని ధ్వజమెత్తారు. ఈ వైసీపీ వాళ్ళు ఏకంగా భగవంతుని మీదే పగబట్టారు. అలాంటి వాళ్లకు పుట్టగతులు ఉండవు అని హెచ్చరిస్తూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు. మంత్రి పయ్యావుల కేశవ్ సాంకేతిక ఆధారాలను వివరిస్తూ ఎన్డీడీబీ నివేదిక ప్రకారం నెయ్యిలో జంతు కొవ్వు, సోయాబీన్, పామాయిల్ వంటి పదార్థాలు కలిసినట్లు స్పష్టమైందని తెలిపారు. 2022లోనే కల్తీపై నివేదికలు వచ్చినా గత ప్రభుత్వం వాటిని తొక్కిపెట్టిందని, సుమారు 234 కోట్ల టీటీడీ నిధులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.